హల్లెలూయా. మరి యొక్క రాత్రికాల సమయంలో ఈ పరిశుద్ధ పాద సన్నిధికి వచ్చి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. దేవుని స్తోత్రం. ఇంతవరకు కూడా చక్కటి పాటలు పాడిన మరి హేమలతకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనమైనటువంటి మాటలున్న గొప్ప మాదిరిని, గొప్ప వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, అక్కడ రాయబడతా ఉంది. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం ప్రకారము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కొరకు ఎదురు చూచేవారట? మనుషుల కొరక, లేకపోతే స్నేహితుల కొరక, బంధువుల కొరక? ఎవరి కొరకు అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యెహోవా కొరకు, నిన్ను నన్ను సృజించిన దేవుని కొరకు. ఉదయకాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసింది. అయ్యా, మరి ఇలా ఉంది, మా యొక్క విపరాలు చాలా భయంకరమైనటువంటి రక్త కణాలు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి విధానాలు ఉన్నాయా. మరి వారిని మేము ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలని తర్జన పడుతున్న పరిస్థితుల్లో, చాలా అయోమయ పరిస్థితులు ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం అందులో ఆలోచిస్తుంది, ప్రైవేట్ అంటే చాలా కష్టం అవుతుంది, మరి ఏం చేయాలో అర్థమవుతలేదు, కొంచెం మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి మాకు చెప్పాం. ఆ సహోదరి ప్రార్థన చేయమని కోరిన విధానంలో వారు సుమారు 3 గంటల నుంచి సమస్యలతో ఉన్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలా, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకుంటారా, ఇలా ఎన్నో. ప్రభు పేరట ప్రార్థన చేశాం. అద్భుతంగా వారిని దేవుడు ప్రేరేపించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం, వారు అనుకున్న దానికంటే భిన్నంగా చక్కటి ట్రీట్మెంట్ చేస్తూ ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగా ఆ బిడ్డను మరి చూడడం జరిగిందని వారింత ఫోన్ చేసి చాలా సంతోషించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం మనుషుల సహాయం కొరకు కంటే మనం దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తే మనకు ఒక నూతనమైన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అన్నిటినీ ఎదుర్కొనే బలాన్ని ఇస్తాడు. ఈరోజు చాలా మంది బలహీనైపోతా ఉన్నారు. ఆర్థికంగా బలహీనైపోతున్నాం అనుకోండి, దాని గురించి చాలా చింతిస్తూ ఉంటారు. అయ్యో, నాకు డబ్బు లేదే, మరి నేను ప్రారంభించిన పని సజావుగా సాగట్లేదే అని చాలా ఆర్థికమైన పరిస్థితిని బట్టి బలహీనమైపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త యెషయా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనమైన బలాన్ని పొందుకోవడానికి నీవు దేవుని వైపు చూడాలి. నా ప్రియ తల్లి, చెల్లి, అక్క, సహోదరేశ్వరి, మీరు ఎవరైనప్పటికీ మన సేవకులైనప్పటికీ కూడా యెహోవా కొరకు ఎదురు చూచు వారిగా ఉండాలి. చాలాసార్లు వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం, చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ ఆయా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నూతనంగా ఉంటుంది. అందుకనే చూడండి, బైబిల్ చెప్తుంది, అన్నిటినీ ఎదుర్కొనే బలం పొందాలంటే మనం ఏం చేయాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ మీద మాట్లాడుతూ ఉన్నాడు. నూతన బలం పొందుకుంటాం కదయ్యా, మరి ఈ బలాన్ని ఏ విధంగా మేము ఎదుర్కొనే బలం పొందాలని అంటే మేమేం చేయాలి అని అడిగినప్పుడు, మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 27వ వచనంలోకి వెళ్తే అక్కడ భక్తుడైనటువంటి మరి మోషే రాసినటువంటి గ్రంథం మనం ఇక్కడ రాస్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతంలో రాజులు రాసినటువంటి గ్రంథాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. 16:27. ఈ 16:27 ప్రకారం మనం చూసినట్లయితే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలములు సంతోషములు ఆయన అర్థం ఉన్నవి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో